హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ అలాగే పెసరపప్పు కర్రీ అనమాట. టేస్ట్ కానీ కాంబినేషన్ కానీ అద్దరిపోద్ది. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఏం లేదు, ఒక మీడియం సైజ్ బీరకాయ తీసుకొని మంచిగా పై బొప్పటి తీసేసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పు నిండా పెసరపప్పు తీసుకొని 80% ఉడకనిచ్చి పక్కన పెట్టాను. ఒక బానట్లు పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ఒట్టిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు మంచిగా దంచి వేసామంటే బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే మీడియం సైజు ఎర్రగడ్డలు కూడా వేసి సన్నగా కట్ చేసి వేసుకొని, ఎర్రగడ్డలు అన్నీ ఫ్రై అయిన తర్వాత బీరకాయ కూడా వేసుకొని, బీరకాయ వేసి మంచిగా కలుపుకొని, ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఇలా మూత మూసిపెట్టి చిమ్ములో పెట్టి వదిలేసామంటే మంచిగా వాటర్ వస్తే సగం ఉడికిపోద్ది అనమాట. బీరకాయ భిన్న ఉడికిపోద్ది కాబట్టి ఈజీగా అయిపోద్ది అనమాట కూర కూడా. ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకొని, సరిపోయినంత కారం వేసుకొని మంచిగా కలుపుకొని, అలాగే మూత మూసిపెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు వదిలేసామంటే చూడండి, బీరకాయ టమోటా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని, ఇప్పుడు మనం ఏదైతే పెసరపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నామో ఆ పెసరపప్పు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని దింపేసుకోవడమే. అలాగే వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.